జరిగిందమ్మా? అమ్మా చెప్పమ్మా. హలో చెప్పమ్మా. ఎక్కడున్నావు? మణి రూమ్ లో. అను మహేష్ల లవ్ మ్యాటర్ వాళ్ళ అమ్మగారికి తెలిసి సూర్య అన్న వాళ్ళ ఇంట్లో గొడవగా ఉందేంటి? ఏంటి అను మహేష్ లవ్ చేసుకుంటున్నారా? ఏం మాడుతున్నావే? అయితే మీకు కూడా తెలీదా? నేను మళ్ళీ చేస్తాను, ఫోన్ పెడే. ఎరా నువ్వు అను లవ్ చేసుకుంటున్నారా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పరా, నువ్వు అను లవ్ చేసుకుంటున్నారా? ఎంత నమ్మకం పెట్టుకున్నాను నీ మీద. నా కడుపులో నిప్పులు పోసావు కదే. ఫ్రెండ్ అని నెత్తి మీద పెట్టుకో ఊరేగావు కదరా. చాలా చాలా. అమ్మా వాళ్ళు జస్ట్ ఏదో జనరల్గా మాట్లాడుకుంటారమ్మా. నువ్వు ఆ ఫోటోని చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఆ ఫోటోలను చూసి మాట్లాడలేదురా. దీంతో పనిచేసే కౌశల్యను అడిగే మాట్లాడుతున్నాను. లేదందని చెప్పమను. అను చూడమ్మా, నువ్వు చిన్న పిల్లవమ్మా. వాడు మంచోడు కదమ్మా. వాడేదో నీకు మాయ మాటలు చెప్పి నేను మాయ చేశాడు. వాడిని కొద్దమ్మా. లేదమ్మా మహేష్, నేను చదువుకున్న దానివి బుద్ధి లేదు నీకు. వాడిని కరెక్ట్ కాదే, చెప్పింది విను. లేదు నీకు వాడే కావాలంటే మీరిద్దరు నాకు తల కొరివి పెట్టి ఏం చేస్తారో చేసుకోండి. ఏదో చేసుకోండిరా. ఏంటి మేడం ఆ రోజేంటో నచ్చలేదని చెప్పావు? అప్పుడంటే సార్ ఎవరు, సార్ క్యారెక్టర్ ఏంటి ఏది నాకు తెలీదు. అందుకే చూడను, ఇప్పుడు మనం లవ్ చేసుకుంటే మా ఫ్రెండ్షిప్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. నాకు నీకన్నా మా ఫ్రెండ్షిప్పే ముఖ్యం. ఈ యాటిట్యూడేరా నీ దగ్గర నాకు నచ్చింది. అర్థం చేసుకోను, ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. కుదరదు కుదరదు అని ఏదైనా కూసావనుకో, మళ్ళీ నాకు ప్రపోజ్ చేసావని చెప్పి మీ ఫ్రెండ్షిప్పే కట్ చేపిస్తాను. ఐ లవ్ యూ. నిన్ను కలుస్తున్న ప్రతిసారి నాకు గిల్టీగా ఉంది. మనం మీ అన్నయ్యకి చెప్పేద్దాం. హే, మా అన్న అసలే లూజ్ టంగ్ రా. మనం చెప్పిన 6 సెకండ్లోనే మా అమ్మకు చెప్పేస్తాడు. మా అన్నయ్య మన లవ్ యాక్సెప్ట్ చేస్తాడనుకో, కానీ మా అమ్మ గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉంది. రేయ్, ఈరోజు మార్నింగ్ కూడా నిన్ను బాగా తిట్టింది. మీ అన్నని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావే. మనం లవ్ చేసిన విషయం మనం చెప్పకుండా వాడికి కానీ తెలిసిందే అనుకో, వాడే మన లవ్కి ఫస్ట్ విలన్ అవుతాడు. అప్పుడు ఇంకా ఇరుక్కుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అన్నావుగా, ముందు మీ అన్నయ్యకి చెప్పేద్దాం. ఏం జరిగినా ఫేస్ చేద్దాం. సరే, ఓ 10 days ఆగు, నేనే చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళరా, ఈవినింగ్ కలుద్దాం. సరే, బాయ్ బాయ్. మీ చెల్లి మీ చెల్లిరా. నా చెల్లి? yes నా చెల్లి చేసిందిరా. మా దగ్గరే ఉందిరా. నా చెల్లి చెప్తే మీకే వస్తుందిరా. నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు? 50 కోట్లు 50 కోట్లు 100-200కి చంపేస్తాం మేము. 50 కోట్లు వదులుకుంటామా? ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు. వాడి ప్లేస్లో నువ్వొచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రే,
మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? తెలుసుకొని ఏం పీకుతారా? ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈరోజు వాళ్ళిద్దరూ చేస్తారు. వీలైతే వెళ్ళి కాపాడుకో. మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తానమ్మా. ఒరేయ్, మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా. ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను. కంగారు పడకండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో సూర్య, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. అక్క చెప్పక్క. కౌశల్య చెప్పింది, మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట. అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క? అదే ద్వారకా నగరం. నేను చూసుకుంటానక్క, నేను చూసుకుంటాను. రే కంగారు పడుకో. నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు. ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు. ఎల్రా. సరేనా? రాగానే ఫోన్ చేయి. మీ అన్న మీద కోపం రావడానికి మనకి ఏ రైట్స్ లేవు. ఒక రకంగా వాడు చేసింది కూడా కరెక్టే. ఇటు చూడు, ఎన్నేళ్ళైనా పర్లేదు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. లెఫ్ట్కి పోనీ. లెఫ్టా? ఎక్కడికి వెళ్తున్నావు? ద్వారకా నగర్. ద్వారకా నగరా? ఏ అక్కడికి ఎందుకు? హలో హలో, ఎక్కడున్నారు? ఆన్ ది వేరా. ఇంకో 20 minutesలో ఉంటాం. వాడికి అసలు విషయం చెప్పావా? ఇంకా లేదురా. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి విషయం తెలిసిందంటే టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ముందు వాడిని కన్విన్స్ చేయి. సరే చేస్తానురా. ఎవరు ఫోన్ చేశారు? శ్రీను. సార్ కొట్టకండి సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? అడ్డం వచ్చింది కాక సార్ అడ్డంగా మాట్లాడతావా? ముందు చెప్పేది వినండి సార్. సార్ కొట్టకండి సార్. హలో బాస్, ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? నీ వల్ల అనవసరంగా ట్రాఫిక్ జామ్. అయినా ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు బాస్. అను! రేయ్! అను! రేయ్ లోపల రారా. లేదనుకో నీ లవర్ తల తీసేస్తాం. రారా. సూర్య వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? నువ్వు సైలెంట్గా ఉండు. మనం ఏ పని మీద వచ్చాం వాడికి తెలియకూడదు. నేను మేనేజ్ చేస్తా. రే మహేష్ అను ఎక్కడరా? మహేషా? ఆడి గురించి నాకేం తెలుసు? రే మీకు తెలుసురా, వాళ్ళిద్దరు లైఫ్ డేంజర్లో ఉందిరా. ప్లీజ్ రా చెప్పండి రా. రేయ్ తెలిస్తే చెప్పు. వాడు ఇంకా అసలు ఇక్కడ రాలేదురా. ఏమైందిరా? రే అను నా ఫోన్ ఎత్తట్లేదురా. ఒకసారి నీ నెంబర్ నుంచి ట్రై చేయి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒకసారి మహేష్కి ట్రై చేయరా. మహేష్ది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సార్
మహేష్ ఎలా ఉన్నాడు? మహేష్ ఇక్కడే ఉన్నాడమ్మా. రే వాడిని పిలవండి రా. అమ్మా వాడు కోపిస్తోడు అనేది నిజమేనమ్మా, కానీ మనిషి చాలా మంచోడమ్మా. ఒక మంచి విషయం కోసం కోప్పడటం తప్పు కాదు కదమ్మా. అమ్మా అను పీజీ పూర్తవగానే ఊర్లలోకి వెళ్ళి సర్వీస్ చేయాలనుకుంటుంది. డబ్బుకు ఆశపడిన వాళ్ళే తన ఆశయాన్ని అర్థం చేసుకోగలరమ్మా. నాకు నమ్మకం ఉందమ్మా, మహేష్ కనుక తనకు తోడుగా ఉంటే తను ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం మెడికల్ సీట్ కోసం జరిగిన కిడ్నాప్ మరియు హత్యా ప్రయత్నానికి సంబంధించిన కేసులో అరెస్టైన ఆడిటర్ రామనాథం మరియు సాంబశివుడు అనే ముద్దాయిలకు హైకోర్టు 7 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఎందుకు నా మనవరాలు ఏడుస్తుంది? అమ్మమ్మ తిట్టేనా? అదిగో జర్నీ. ఓ జర్నీ, ఏంటి చూసావా అను మహేష్ వాళ్ళకు అందమైన పాప. ఇక్కడ మన ఇద్దరమే. ఓం సాయి దేవాయ నమః, ఓం సాయి గురువాయ నమః, ఓం శ్రీ దేవాయ నమః, ఓం సర్వదేవ రూపాయ నమః. చూడే. హలో హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఈరోజు దియా బర్త్డే కదరా, అందరం గుడికి వచ్చాం. హో సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదురా, సోమవారమే సాంబ జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. వాడు ఒకవేళ జైలు నుంచి రిలీజ్ అయితే ఫస్ట్ టార్గెట్ చేసేది నిన్నే. వాడు నన్నేం పీకలేడురా. ఇప్పుడు నాకు కూడా ఓ అడ్రస్ ఉంది.